మనతో పాటు మాజీ జడ్పీ చైర్మన్ తూల ఉమ ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం చెప్పండి మేడం, ఎట్లా చూస్తున్నారు ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన, ఆయన భాష విధానం, మాజీ ముఖ్యమంత్రిని అనలేని మాటలు ఇక్కడ అంటున్నాడు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? అంటే నా నోరు విప్పితే అంటే అది అసెంబ్లీ లాగా లేదు. అది అసెంబ్లీ ఒక ప్రజా సమస్యల్ని చర్చించి ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి శాసనసభ లాగా అనిపిస్తలేదు. అంటే నోరు విప్పితే అయిన అబద్ధాలనే నిజాలుగా చెప్పే ఒక మార్గం ఎన్నుకున్నాడు ఆయన. ఆ మార్గంలోనే నడుస్తున్నాడు. ఇవల్ల అసెంబ్లీలో ఎవరైనా, అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా అది అక్కడ మాట్లాడేటువంటి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలన్నీ మాట్లాడాలి. అక్కడ మాట్లాడే అవకాశమే ఇస్తలేరు కదా. నువ్వు పీపీటీ పెడతా అని అంటావు, నీ వాదన నువ్వు వినిపిస్తావు. అదే విధంగా మరి నువ్వు చెప్పిందే మేము ఎందుకు వినాలి? నువ్వు చెప్తున్నాయి అబద్ధాలు అయినప్పుడు దానికి మరి మేం చేసింది ఏందో ఆధారాలతో సహా చూపిస్తామని అంటే నువ్వెందుకు మాకు అవకాశం ఇస్తలేవు? ఆయనకు భయం పట్టుకుంది. అంటే ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. అమెరికాలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు అబద్ధాలనే నిజాలుగా నమ్ముతారు అని తెలంగాణ ప్రజలను అబద్ధాలను నిజాలుగా నమ్ముతారు, ఈజీగా మోసం చేయొచ్చు అని అనుకున్నాడు. అట్లా ఆ అభిప్రాయంతో ఆయన ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. అబద్ధాలనే నిజాలుగా చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే నీళ్లు, నియామకాలు, నిధులు, వీటిపైన ఆధారపడి పార్టీని పెట్టడం జరిగింది కేసీఆర్. మనం దానికోసమే ఫైట్ చేస్తున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం. ఇవల్ల ఏదైనా కూడా ఎక్కడైనా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ కదా ప్రశ్నించేది, నిలదీసేది, ఉద్యమ పార్టీ కదా. కానీ నువ్వు ఇవాళ అన్యాయం చేసేది అయినా మనకు రావాల్సిన నీళ్లను రానియకుండా, ప్రాజెక్టులు నిర్మాణం చేయకుండా, ప్రాజెక్టులను అడ్డుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నువ్వు నడుస్తూ ఇవాళ అన్ని అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిజంగా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆయన చెప్తున్న ప్రతి మాటను కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వెన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలను నిజాలుగా నువ్వు నమ్మించే ప్రయత్నాలు, కుట్రలు చేసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్నది ఎప్పటికప్పుడు కొట్లాడుతుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల కోసం ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయించుకునే దశగా మా ఉద్యమం అనేది ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ హరీష్ అన్న చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇవాళ ఆధారాలతో సహా మేము ఏ టైంలో ఎన్ని ఉత్తరాలు రాసినాం సెంట్రల్ గవర్నమెంట్కి, ఏ ప్రాజెక్ట్స్ మాకు కావాలని అన్నాం, పోతిరెడ్డిపాడు వల్ల మనకు జరిగేటువంటి లాభ నష్టాలు ఏంటి, మాకు ఎన్ని నీళ్లు రావాలి అనేది ప్రతిదీ కూడా ప్రతి ప్రాజెక్టు పైన పూర్తి అవగాహనతో అనేక సందర్భాలలో లెటర్లు రాసిర్రు. మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడడం అనేది జరిగినటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్కు ఉన్నది. ఇవాళ ఆధారాలతో సహా ఇవాళ హరీష్ అన్న చాలా వివరంగా తన ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. రైట్, అడుగున బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. ఏ వ్యవస్థను కావచ్చు, లేకుంటే ఒక సంస్థను తీసుకురాస్తామంటే, ఒక కంపెనీ తీసుకొస్తామంటే, లేకుంటే ఒక మంచి పని చేద్దామంటే, ఇప్పుడు మూసి పక్షాల విషయంలో కూడా అదే విధంగానే చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మూసి ప్రక్షాళన చేస్తుంటే, ప్రజలకు మంచి పని చేస్తుంటే మేము ఎవరం అడ్డుకోము, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోదు. నువ్వేం చేస్తున్నావు, అది ఏం చేస్తావు, దానికి అయ్యే నిధులెంత, ఖర్చు ఎంత, దాని ఆధారాలతో సహా చూపియు, మేము పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ నువ్వు అది చెప్పట్లేదు కదా. నువ్వు చెప్పకుండానే పేదోళ్ళు కష్టపడి రూపాయి జమ చేసుకొని ఇవాళ అదేది ఇల్లులు కట్టుకుంటే నువ్వు అన్ని కూల్చుకుంటూ ఇవాళ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నావు. కాబట్టి నువ్వేం చేస్తావు, నువ్వు స్పష్టత ఇచ్చిన తర్వాత. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ ఈ రోజు పవర్ ప్రాజెక్ట్ పెట్టేసి వివరించడం అనేది జరిగింది నదుల గురించి, కృష్ణా గోదావరి నదుల గురించి. మరి అసెంబ్లీలో మీకు అవకాశం వస్తలేదా? అదే కదా,
ఇవాళ మన హరీష్ అన్న అదే అడిగిండు. నిన్న మా ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టిర్రు. మీరు ఏదైతే పవర్ ప్రజెంటేషన్ చేస్తున్నారో, పీపీటీ ఇస్తున్నారో అదే పద్ధతిలో మాకు కూడా అవకాశం ఇవ్వండి. మీరు చెప్పే మీరు ఏదైతే అబద్ధాలను నిజాలుగా నమ్మియాలని చూస్తున్నారో తెలంగాణ ప్రజలను, మేము వాస్తవాలు ఏంటో ఏం జరిగిందో మేము చెప్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. ప్రెస్ మీట్లో మాకు అవకాశం ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి భయం పట్టుకున్నది. అంటే మేము అబద్ధాలు చెప్పి మేము ప్రజల్ని నమ్మించాలి కదా, వీళ్ళు నిజాలు చెప్పి మా అసలు గుట్టు బయట పెడతారేమో, మళ్ళీ మా మోసం అనేది ప్రజలకు తెలిసిపోతుంది, మా ఉనికిని మేము కోల్పోతామేమనే భయంతో ఇవాళ బీఆర్ఎస్కు భయపడి ఇవాళ మాకు అవకాశం ఇస్తలేరు. అసెంబ్లీలో మనం స్పష్టంగా చూస్తున్నాము. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు స్పీకర్ కూడా నేను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ కట్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ సొంత ఎజెండాతో టచ్ చేసి అబద్ధాన్ని నిజం చేసే విధంగా అసెంబ్లీలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరిగింది. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ ఒక్కరికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండానే వాళ్ళు ఆ అసెంబ్లీలో వాళ్ళు చర్చ జరిపించే విషయంలో దాన్ని అడగకుండా కాంట్రవర్సీ అవుతుంది అనే విషయం, అంటే ప్రజలకు నిజాలు బీఆర్ఎస్ నాయకులు చెప్తారు అనే ఒక ఆలోచనతోటే మైక్ కట్ చేస్తున్నారు, అసెంబ్లీలో అవకాశం ఇస్తలేరు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.